కూటమి ప్రభుత్వంలో పేదల సొంతింటికల సాకారం చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. లోకేష్ చేతుల మీదుగా 3000 మందికి ఇంటి పట్టాలను అందజేశారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు 1000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందిస్తున్నట్లు వెల్లడించారు. నేడు ఇచ్చే శాశ్వత భూపట్టాలతో పేదల ఆస్తిని ఎవరు కదిలించలేరని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులా తీసుకెళ్తున్నామన్నారు. 2019లో తర్వాత కొంతమంది అవహేళన చేశారని గుర్తు చేశారు. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ రోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఆరు ప్రభుత్వం అని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. అందుకే మీరు తిరిగి అడిగే లోపలనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు ఆనాడు మీ గడపకు వచ్చినప్పుడు గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ హామీ ఈరోజు మీ లోకేష్ నిలబెట్టుకుంటున్నాడు. పోలవరం, అమరావతికి పార్లమెంట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని అమరావతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్ గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశారు. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. మంగళగిరి ప్రజలు హాయిగా బతకాలి, రాజకీయ ప్రమేయం ఉండకూడదు, రోజువారీగా చల్లగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమంతో పాటు మన పిల్లలకి పెద్ద ఎత్తున ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాల లక్ష్యంతో నేను ఈరోజు పనిచేస్తున్నాను.